జమ్మికుంట మున్సిపాలిటీలో మళ్లీ కలవరం మొదలైంది. గత కొన్ని రోజుల నుంచి చైర్మన్పై అవిశ్వాసంతో పరిపాలన అస్తవ్యస్తంగానూ మారింది. బీఆర్ఎస్లో 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గంలో ఉన్న 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేడు కాంగ్రెస్లో చేరడానికి హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బీఫామ్ హామీతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు సమాచారం. మొన్నటి వరకు పెట్టినటువంటి అవిశ్వాసంలో కీలక పాత్ర వహించినటువంటి కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు సాగినట్లు తెలుస్తుంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితేల ప్రణవ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. ఇక ఎవరెవరు చేరబోతున్నారనేది తెలియాల్సి ఉంది. జమ్మికుంట మున్సిపల్లో మళ్లీ అలజడులు మొదలైనట్లు ప్రజలు అనుకుంటున్నారు. మున్సిపాలిటీ చెందిన బీఆర్ఎస్ 13 మంది కౌన్సిలర్లను మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈ నెల 25వ తారీఖు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టడం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ చెందినటువంటి 13 మంది కౌన్సిలర్లను రాజీనామా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వీగిపోవడం అనేది జరిగింది. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తక్కలపల్లి రాజశేఖరరావు గారి అవినీతి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అయినా దాన్ని ధిక్కరించి ఇంకా ఇప్పటికి కూడా కౌన్సిలర్లపై మూకుమ్మడిగా ఆయనే సంకుచిత భావంతో కూడుకున్నటువంటి మమ్మల తీవ్ర పదజాలంతో కూడా తిట్టడం అనేది జరిగింది. ఆ తీవ్రమైన పదజాలంతో తిట్టడం మూలంగా దాన్ని కౌశిక్ రెడ్డి కట్టడి చేస్తాడని అనుకొని 5 రోజులుగా మేము వేడి చేశాము. 5 రోజులుగా వేడి చేసినప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయకుండా మాకున్నటువంటి సిబ్బందితో కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు. అయినా చైర్మన్ గారిని కట్టడి చేసే పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డికి లేనందువలన మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రావడం అనేది జరిగింది. కనుక జమ్మికుంట ప్రజలు దీన్ని గమనించాలి. వాస్తవ పరిస్థితులు మేము తెలియజేస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మంచి అభివృద్ధి కార్యక్రమాలను అందిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.